ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకుని కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదూ. ఈరోజు కూడా యేసే జవాబు అనే కార్యక్రమం ద్వారా దేవుడు ఇవ్వబోతున్న జవాబును చూడాలని ఆశతో ఆకాంక్షలు ఎదురు చూస్తున్నారు కదూ. ఈరోజు యేసే మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన మాట్లాడితే మనకు జవాబు, ఆయన మాట్లాడితే మనకు సమాధానం, ఆయన మాట్లాడితే మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందరూ ఆశ కలిగి దేవుని యొక్క ద్వారమును తట్టుతారు. ఆయన యొక్క తలుపు దగ్గర నిలబడి ఎందరూ ఆశ కలిగి ఆకాంక్ష కలిగి దేవుని మాట కొరకు ఎదురు చూస్తారు. వారందరి కోసం ఆయన మాట్లాడబోతూ ఉన్నాడు. ఆయన స్వరం వారిని బలపరచబోతున్నది. ఆయన స్వరం అరణ్యాలు కదిలించబోతున్నది. ఆయన స్వరం లేళ్లను ఈన చేయబోతున్నది. ఆయన స్వరం కాదేశుడు కదిలించబోతుందని చెప్పేసి బైబిల్ చెప్తూ ఉన్నది. సో అటువంటి స్వరాన్ని దేవుడు అనుగ్రహించి అటువంటి గొప్ప కార్యాలు యేసయ్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు అరణ్య రోదనలాగా మారినటువంటి నీ జీవితాన్ని దుఃఖముతో, శోకముతో, బలహీనతో నిండినటువంటి నీ బ్రతుకును మార్చడానికి ఆయన స్వరము నీ అరణ్యాన్ని కదిలించడానికి రాబోతున్నది. నీ దుఃఖాన్ని కదిలించడానికి రాబోతున్నది. నీ శాపాన్ని విర్రగొట్టడానికి రాబోతున్నది. ఎంత భయంకర శాపంలో నీవు ఉన్నా, ఎటువంటి భయానకమైన స్థితిగతుల మధ్యలో నీవు ఉన్నా, ఈ రోజు దేవుడు చెప్తున్న మాట నీ యావత్ జీవితాన్ని అద్భుతంగా మార్చబోతున్నది. ఈ యావత్ జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో జాగ్రత్తగా దేవుని మాట వింటాం. దేవుని అద్భుతమైన మాటను మనం విందాం. మన హృదయాలను తెప్పరిల్లు చేసేటువంటి ఆయన మాట విని బ్రతుకుని సరి చేసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. అందరు తలలో వంచి అందరు కూడా కళ్ళు మూసుకొని, లార్డ్ జీసస్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ యేసు మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, మా మధ్యలో సంచరించమని, శక్తితో, బలముతో, జీవంతో నింపమని, మీ ఆత్మతో నింపమని, అభిషేకముతో నింపమని, సమాధానముతో నింపమని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం. తండ్రి రండి, యేసయ్యా రండి, దేవా రక్షకుడా మీరు రండి, పరిశుద్ధ తండ్రి మీరు రండి. నాయన పరలోకపు తండ్రి మీ సన్నిధి మాకు తోడుగా దయచేయండి. అభిషేకముతో నింపండి, మీ ఆశీర్వాదముతో నింపండి, మీ క్షేమముతో నింపండి, మీ దయగల ఆత్మనిచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, అభిషేకముతో నింపమని తండ్రి. నాయన మీ ఆశ్వంతో నింపి నడిపించి బలపరచమని, మీ ప్రజల యొక్క హృదయాన్ని తెప్పరిల్లు చేసే తండ్రి, వారితో సూటిగా మాట్లాడమని, సంధించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దయచేసి బైబిల్ తీయండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి చదువుకుంటాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు చెప్తున్నాడు, నేను నేర్చుకుంటున్నాను. చాలామంది ప్రపంచంలో కంప్యూటర్ నేర్చుకుంటారు కదా, మరి విమానం డ్రైవింగ్ నేర్చుకుంటారు, ట్రైన్ డ్రైవింగ్ నేర్చుకుంటారు, అదేవిధంగా షిప్ మరి డ్రైవింగ్ నేర్చుకుంటారు. వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి లోకంలో బ్రతకటానికి, లోకంలో ఒక స్టేటస్ సంపాదించడానికి, లోకలకు ఉన్నతమైన స్థితి సంపాదించడానికి వాళ్ళ ఆకాంక్షను బట్టి ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటున్నారు. మనిషి కమాండోస్ ఉన్నారు, గొప్ప గొప్ప సైనికులు ఉన్నారు, మంత్రిని కాపాడేటువంటి వాళ్ళు, ప్రధానిని కాపాడేటువంటి వాళ్ళు, వాళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆశను బట్టి వాళ్ళు నేర్చుకున్నారు. మనిషిని ఎలా కాపాడాలో, అధికారిని ఎలా కాపాడాలో నేర్చుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఏంటంటే, నేను ఏ స్థితిలోనైనా నేర్చుకుంటున్నాను. ఒక మనిషికి అన్నీ ఒకే స్థితిలో ఉండవు. సీజన్స్ అన్నీ మారిపోతుంటాయి. వర్షాకాలం ఉంటుంది, చలికాలం ఉంటుంది, ఎండాకాలం ఉంటుంది, ఎండలు బాగా తీవ్రంగా ఉన్న కాలం ఉంటుంది, కనపడుతున్నటువంటి నదులన్నీ ఎండిపోయే కాలం ఒకటి ఉంటుంది కదా. మరి ఉన్నట్టుండి ఎండిపోయినటువంటి నదులన్నీ నిండే కాలం ఒకటి ఉంటుంది. చెట్ల ఆకులు పచ్చగా కలకల్లాడుతున్నటువంటి కాలం ఉంటుంది, అవి పటాపటా రాలిపోయే కాలం ఉంటుంది. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకల్ అటువంటి స్థితిగతులు ఏవి కూడా శాశ్వతమైనవి కావు. ఏవి కూడా కంటికి కనపడుతున్నాయి, ఇవి రేపటి దినం ఉంటాయని గ్యారంటీ లేదు. గ్యారంటీ లేనట్టు పరిస్థితి ఇవి. సీజన్ మారిపోతూ ఉంటుంది. అయితే అన్నీ ఉన్నప్పుడు ఉన్న సంతోషం ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు ఎలా ఉంటుంది మనిషి జీవితంలో? అన్నీ ఉన్నప్పుడు నాకేంట్లే అనుకుంటారు, నాకేం అవసరం, ఎవరితో ఉండాల్సిన అవసరం నాకు లేదు, నా చేతి బలం నాకు చాలు, నా ఉద్యోగ బలం నాకు చాలు, నా వ్యాపార బలం నాకు చాలు అని చాలామంది తమకున్నటువంటి ఉద్యోగాన్ని బట్టు, వ్యాపారాన్ని బట్టు, తమకున్న బంధు బలగాన్ని బట్టు మాకేంటి విర్రవీగుతుంటారు కదా. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే, ఏ స్థితిలోనైనా, అంటే ఏదో ఒక స్థితి వస్తుంది, కష్టకాలమైన స్థితి వస్తుంది, అన్నీ కలిగిన స్థితి వస్తుంది, అందరూ ప్రేమించే స్థితి ఉంటుంది, అందరూ ద్వేషించే స్థితి కూడా ఒకరోజు వస్తుంది. అయితే పౌలు అంటున్నాడు, నేను కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకుండా ఎలా బ్రతకాలని నేర్చుకుంటున్నాను.
అందరు నాతో ఉండి, నా సేవ ఫలభరితంగా ఉండి, నేను చేస్తున్న పని ఫలభరితంగా ఉండి, అన్ని విజయం తర్వాత విజయం నాకు వస్తూ ఉంటే కూడా ఆ ఉన్నతమైన స్థితిలో ఆ సంతోష శిఖరాగ్ర మీద ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాను. లోయల్లో బ్రతకడం నేర్చుకుంటున్నాను, శిఖరాల మీద బ్రతకడం నేర్చుకుంటున్నాను. ఆనంద శిఖరాల మీద, కన్నిటి లోయల్లో, రెండిట్లు కూడా నేర్చుకుంటున్నాను ఎలా బ్రతకాలో అనేది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో పౌలు జీవితంలో కొన్ని సిచ్యుయేషన్స్ వచ్చాయి, మీకు చెప్తాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటాం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడేను. అది నా ఎదురును తొలగిపోవాలని నేను దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటేని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. చూడండి దేవుని బిడ్డ, ఇతనికి ఒక ముళ్ళు ఉందంట. చాలామంది చరిత్రకాలు చెప్పే మాట ఏంటంటే ఇతని శరీరంలో ఒక వ్యాధి ఉంది. మనకి ఇంకా క్లియర్గా తెలియాలంటే గలతీ పత్రిక 4వ అధ్యాయం 14 మనం చదువుకుంటాం. ఇక్కడ మనకు క్లియర్గా రాయబడిన మాట ఏంటంటే, అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనను లేదు, కానీ దేవుని దూత వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించితిరి. ఇక్కడ ఏమైందంటే ఆయన చెప్తున్నాడు, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది, అందరూ అసహించుకునే ఒక ముళ్ళు ఉంది, అందరూ వచ్చా ఈయన ఎప్పుడు పోతే బాగుండు అన్నట్టు అటువంటి ఒక అసహ్యకరమైనది ఏదో ఉంది, సంథింగ్, ఒక గాయమో లేకపోతే ఒక బలకెంత ఏదో సంథింగ్ ఉంది ఆయనకి. కొంతమంది అంటారు కళ్ళు జబ్బు, ఎప్పుడు కళ్ళలోంచి నీళ్లు గారుతూ ఉండేవి, పుసి గారుతూ ఉండేది అని కొంతమంది చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. కానీ మొత్తానికి శరీరములో గాయం, అతనికి ఉన్న గాయం ఎటువంటిదంటే చాలా భయానకమైనటువంటి గాయం. సో ఆ గాయముతోటి ఆయన సేవ చేస్తూ ఉన్నాడు. ప్రజలు అసహించుకున్నటువంటి గాయం. ఇప్పుడు అందరూ అడుగుతారు, ఇదేంటయ్యా పౌలు, నువ్వు ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు చూస్తున్నారు, కుంటోళ్ళు నడుస్తున్నారు, మోగోళ్ళు మాట్లాడుతున్నారు, దయ్యాలు గజగజలాడుకుంటూ పోతున్నాయి, దయ్యాలు పేరు చెప్పి మరీ పోతున్నాయి, పౌలు సర్వోన్నతమైన దేవుని సేవకుడు అని చెప్పేసి నువ్వు చెయ్యి పెడితే నీ చేతి గుడ్డలు తగిలి అనేక మంది స్వస్థపడుతున్నారు, నువ్వు చెయ్యి పెడితే చాలా అనేక మంది మరి స్వస్థపడుతున్నారు, నువ్వు ప్రార్థన చేస్తే చనిపోయిన వాళ్ళు లేచి కూర్చుంటున్నారు, ఇటువంటి నీకెందుకయ్యా తగ్గలేదు? నీ దేవుడు అందరినీ స్వస్థపరచండి నీ ద్వారా, బట్ నీ వస్త్రపు చెంగు లేకపోతే నీ చేతి గుడ్డలు నేను స్వస్థపరచవా? నీ చెయ్యి వేసుకొని ప్రార్థన చేస్తే నీ గాయాలు పోవా? ఎందుకు? వాయ్? దేవుడు గొప్పడు అంటున్నావే, మరి నీకెందుకు గాయం? దేవుడు శక్తి గలవాడు అంటున్నావే, నీకెందుకు గాయం? స్వస్థపరిచే దేవుడు అంటున్నావే, నీకెందుకు గాయం? నిన్నెందుకు ముట్టలేదు దేవుడు? నిన్నే ముట్టలేని వాడు మమ్మల్ని ఎలా ముడతాడని అనేక మంది వితండవాదులు క్వశ్చన్ చేసి ఉంటారు. ఈరోజు చాలామంది అదే అంటున్నారు కదా. మొన్న మధ్య ఒక ప్రొఫెసర్ గారు చనిపోయారు, గంటెల ప్రకాష్ గారు ఒక ఆయన చనిపోతే ఒక ఆయన అంటున్నాడు, దేవుడు స్వస్థపరుస్తాడు, చెయ్యేస్తే స్వస్థత వస్తాయి, మాట చెప్తే స్వస్థ వస్తాను అంటున్నారు కదా. మరి ప్రొఫెసర్ అన్ని సంవత్సరాల నుంచి దేవుని సేవ చేసినటువంటి ఆ ప్రొఫెసర్ని ఎందుకు స్వస్థపరచలేదు, ఎందుకు అని చెప్పి అడుగుతా ఉన్నారు. సో ఈనాడు మాత్రమే కదా, నేను అనుకుంటున్నా ఆనాడు కూడా ఉంటుంటారు ఖచ్చితంగా. ఎందుకు దేవుడు స్వస్థపరచలేదు? వై? పౌలు కూడా చెప్తున్నాడు, నేను ముమ్మారు దేవునికి మొర్ర పెట్టాను, 3 times ఐ కాల్ ఫర్ గాడ్, ఐ క్రై ఫర్ గాడ్, బట్ హీ డిడ్ంట్ గివ్ ద హీలింగ్ టు మీ. హీ టోల్డ్ మీ దట్ మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ. ఆయన ఏమన్నాడు తెలుసా? ఇన్ యువర్ వీక్నెస్ మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ అన్నాడు. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ యూ. స్వస్థపరుచు నాయన దేవునికి ఆయన మొర్ర పెడుతుంటే, విడుదలివు నాయన అని ప్రార్థన చేస్తుంటే, నా కృప నీకు చాలు పదా అంటున్నాడు ఆయన. నువ్వు పదా, నా కృప నీకు చాలు, నీకు స్వస్థత మాత్రం రాదు అని చెప్పేసి లైఫ్ లాంగ్ ఆ గాయంతోనే ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, కొంతమందికి గాయాలు ఎందుకు వస్తాయంటే, ఎందుకు దేవుడు గాయాలు పెడతారు వాళ్ళ జీవితాలు అంటే, పౌలు అంటున్నాడు, నేను హెచ్చిపోకుండు నిమిత్తము, సమ్ వూండ్ ఈస్ దెర్ ఇన్ మై బాడీ, ఇన్ మై సోల్, నా లైఫ్లో ఒక భయంకరమైనటువంటి, నా ఆత్మలో ఒక మూలుగు ఉంది, ఒక గాయం ఉంది అని చెప్తూ ఉన్నాడు. కొన్నిసార్లు ప్రియ దేవుని బిడ్డ, మనకు వచ్చిన ప్రత్యక్షతలు, మనకున్నటువంటి తలాంతులు, మనకున్నటువంటి టాలెంట్స్ అన్నీ కూడా చూస్తే మనం ఎక్కడికో హెచ్చిపోతుంటాం. నాకేంటయ్యా, నేను కానీ పాట పాడానంటేనా, నేను కానీ వాక్యం చెప్పానంటేనా, నేను ఒక్క హీలింగ్ ప్రేయర్ చేశానంటేనా, అసలు నేను పోయి నిలబడ్డానంటే నా అందానికి. చాలామంది కూడా వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యక్షతలను బట్టి, వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టి హెచ్చిపోతుంటారంట. దేవునికి అందనంత దూరం, దేవునికి దూరం అయిపోయేంత దూరం వెళ్ళిపోతారు చాలామంది. అందుకే పౌలుని దేవుడు అంటున్నాడు, నీకు నా కృప చాలు, ఆ గాయాన్ని మోసుకుంటూ వెళ్ళు అని చెప్పాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అనేక సార్లు ఈయన మరి వెళుతున్నప్పుడు ఆ యొక్క గాయాల నుంచి కారుతున్నటువంటి ఆ ద్రవం, దుర్గంధం
లేకపోతే తనకున్నటువంటి ఆ గాయం చూస్తున్నటువంటి ఆ భయంకర పరిస్థితి అంతా చూసి అనేకులు కూడా ముక్కు మూసుకునేవాళ్ళు కాబోలు, అనేకులు ఆయన చూసి అసహించుకునేవాళ్ళు కాబోలు. ఆయనకి బాధ అయిపోయేది, అయ్యో ఇదేంటి ప్రభువా నన్ను స్వస్థపరచాయి అంటే దేవుడు అంటున్నాడు, నో నువ్వు పద, ప్రొసీడ్, స్వస్థత కోసం ఎదురు చూడొద్దు, నేను నీ కృపిస్తాను, నువ్వు పద అని చెప్పేశాను. అనేక మంది సేవకులు వాళ్ళకున్నట్టు గాయాలతోనే సేవ చేశారు. దినకరణ గారు గుండె నొప్పి, ఆయన ఆపరేషన్ చేయించుకొని ఆ బలకంతోనే ఆయన చనిపోయేదాకా సేవ చేశాడు. అరుళ్ రాజ్ గారు ఒక ఆయన తమిళనాడులో ఉండేవాడు. ఆయనకు 2 కిడ్నీ ఫెయిల్ అయిపోతే, ఆయనకు లోపల ఉన్నటువంటి ఆ డైజెషన్ పేగు సరిగ్గా లేకపోతే పక్కన ఆపరేషన్ చేసి సంచి పెట్టేవాళ్ళు. ఆ సంచిలో పోసుకునేవాడు ఆయన పాలు, టీ, జ్యూస్. నోట్లో తినేది ఏమి ఉండదు ఆయనకి. అయినా ఆయన కేకేస్తే అనేక మంది పట పడిపోయేవాళ్ళు, అనేక మంది స్వస్థపడేవాళ్ళు, విడుదల పొందేవాళ్ళు. కానీ ఆయనకు చూస్తే సంచి ఉండేది, చచ్చిపోయాక సంచే ఉంది. కొంతమంది జీవితాలు పరీక్షించినప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఎందుకు ఈ గాయాలు, ప్రభువా ఎందుకు ఈ గాయాలు తండ్రి, ఎందుకు ఈ విధమైనటువంటి పరిస్థితిని ఆయన అర్థం కాని పజిల్లా కూడా కొన్నిసార్లు ఈ విశ్వాస జీవితం, సేవా జీవితం. సో పౌలు జీవితం కూడా అలాగే ఉంది. అయితే ప్రియ దేవుని బిడ్డ, దేవుడు అతనికి కృపనిచ్చి ఎక్కడ ఫెయిల్ కాకుండా, ఎక్కడ ఫంక్ అయిపోకుండా, ఎక్కడ కృంగిపోకుండా దేవుడు అసాధారణమైన కృపనిచ్చి, అసాధారణ ఉత్తేజం ఇచ్చి దేవుడే దగ్గరు నడిపిస్తూ తీసుకొని వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో నేను గాయాన్ని గురించి చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి చెప్తాను. నేను అమెరికా దేశంలో ఒక మంచి పెయింటర్ ఉండేవాడు. ఆ పెయింటర్ చాలా విశేషమైనటువంటి పెయింటర్. అతను వాడుతున్నటువంటి ఒక రెడ్ కలర్ చాలా విలక్షణంగా ఉండేది, అందరికంటే వ్యత్యాసంగా ఉండేది. ఎవరికి ఆ కలర్ దొరికేది కాదు. అందరూ అడిగేవాళ్ళు అంట, అయ్యా నీ పెయింట్లు చాలా బాగుంటాయి, నువ్వు ఆ ఎర్ర కలర్ వాడుతున్నావు, ఎక్కడి నుంచి వచ్చింది నీకు, అది ఏ కలర్ మిక్స్ చేస్తే వచ్చింది, మాకు కూడా చెప్పవా, మేము కూడా వాడుకుంటామంటే ఆయన నవ్వేసి ఊరుకునేవాడంట. ఇది నాకే తెలుసు, మీకు ఎవరికి తెలియదని. అందరూ కొన్నిసార్లు అనుకునేవాడంట, ఏంటి ఈయన చెప్పడు సీక్రెట్ అని చెప్పేసి. అయితే కొంతకాలానికి ఆయన గొప్ప గొప్ప పెయింట్లను వేసేసి రాజుల గృహంలో, అధికారుల గృహంలో తినే పెయింట్లను ఉండేవి. కొంతకాలానికి ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆయనకి స్నానం చేపిద్దామని ఆ కోట్ బటన్స్ తీస్తున్నప్పుడు లోపల ఒక బలమైనటువంటి గుండెల్లో గాయం ఉంది. ఆ గాయం నుంచి చీము రక్తం కారుతూ ఉండేది. అది పరీక్షించి చూస్తే తాను వాడుతున్నటువంటి ఆ ఆర్ట్లో ఉన్నటువంటి, తాను వాడుతున్న ఆర్ట్లో ఏదైతే రక్తం ఉందో, ఎర్ర రంగు ఉందో, ఆ ఎర్ర రంగే ఈ రక్తం. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన తన డైరీలో రాసి పెట్టుకున్నాడు అంట, ఏమనంటే, దేవుడు నాకు గుండెల్లో తీరని గాయం పెట్టాడు. మొదట్లో నేను అనుకునేవాడిని, అయ్యో దేవుడు ఎందుకు నాకు ఇటువంటి గాయం పెట్టాడు, నేను ఆయన ఎంతగా ఆరాధిస్తున్నాను, స్తుతిస్తున్నాను, ఎంతగా ఘనపరుస్తున్నాను, ఆయన ఎంతగా స్తుతిస్తున్నాను, అయినా ఎందుకు నాకు ఈ గుండెల్లో గాయం, వాయ్ అని దేవుడు అన్యాయస్తుడు అని గట్టిగా కేకలేయాలనిపించేది ఒక్కోసారి ఆ నొప్పిని బట్టి. కానీ ఆ రక్తమే ఒకసారి నేను పెయింట్ వేస్తున్నప్పుడు, గుండెలోంచి కారిపోతున్నప్పుడు అక్కడ ఎర్ర రంగు తక్కువైపోయింది, రెడ్ పెయింట్ లేదు అక్కడ. అందుకని నేను గబగబా నా కుంచెను నా రక్తములో, గుండెలోంచి కారుతున్నటువంటి ఆ రక్తములో ముంచి వేశాను. అద్భుతమైన కళాఖండంగా వచ్చింది, విలక్షణమైనటువంటి ఫిగర్గా వచ్చింది. వెంటనే దాన్ని తీసుకొని ఆ రోజు నుంచి నాకు ఏ టైంలో ఎర్ర రంగు కావాల్సి వచ్చినా నేను అదే వాడేవాడిని. అప్పటి నుంచి నా పెయింటింగ్ స్టైల్ మారిపోయింది, నా యొక్క వేసినటువంటి ఆ చిత్రాల యొక్క ఆకృతి మారిపోయింది, ఆ కళ మారిపోయింది. ఆ రోజు నుంచి నా దగ్గర కొనేటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక గొప్ప ఆర్టిస్ట్ని అయ్యాను. ఒకరోజు ప్రశ్నించాను దేవుని, ఎందుకు, వై గాడ్ దిస్ వూండ్ అని. బట్ నౌ ఐఎమ్ టెల్లింగ్, దిస్ వూండ్ అలోన్ చేంజ్డ్ మై లైఫ్ అండ్ ఎక్స్టెండెడ్ మై టెరిటరీ. ఈ గాయమే నా జీవితంలో నా సరిహద్దులు విశాలపరిచింది. ఈ గాయమే 24 గంటల దేవుని స్తుతించేట్టుగా చేసింది. ఈ గాయమే, మానని గాయమే నన్ను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక ఆర్టిస్ట్గా మార్చింది. కనుక దేవుడిచ్చే ఆశీర్వాదం కంటే దేవుడిచ్చే గాయాలు ఇంకా గొప్పవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చే ఘనతల కంటే దేవుడిచ్చే గాయం అంతకంటే గొప్పది. దేవుల్లో సరిగ్గా నిలబెడుతుంది మనల్ని. మీరు చూసారా కొండలు, అక్కడక్కడ మనకి పెద్ద పెద్ద పర్వతాలు, కొండలు అయినా కనబడుతుంటాయి. ఎందుకు పెట్టాడు ఆ భారం భూమి మీద దేవుడు అని అంటే, ఈ భూమి ఇష్టం వచ్చిన తిరగకుండా కరెక్ట్ టైం తిరగటానికి, కరెక్ట్ యాంగిల్ తిరగడానికి ఆయన కొన్ని భారాలు పెట్టున్నాడు అక్కడక్కడ. ఎందుకు భూకంపాలు వస్తున్నాయి తెలుసా? ఈ యొక్క భారాలని మనుషులందరూ కొట్టేసేసి రాళ్ళు తెచ్చుకొని వాటినన్నిటిని పగలగొట్టేసేసి రాళ్లతోటి ఇల్లు కట్టుకుంటా ఉన్నాం కదా, వాటి బ్యాలెన్స్ తప్పిపోయి అనేకసార్లు భూకంపాలు వస్తున్నాయి.
అనేకసార్లు దేవుడు భూమి కదలకుండా ఎక్కడ స్పీడ్ తిరగాలో అక్కడ తిరగటానికి, ఎక్కడ ఆగాలో అక్కడ ఆగటానికి, దాని రేడియస్లో దాని యొక్క పద్ధతిలో తిరగటానికి దేవుడు భారాలు పెట్టి కొన్ని దాన్ని స్థిరంగా ఉంచడానికి పెట్టాడు దేవుడు. అయితే మనం చేసేటువంటి ఈ పనుల వల్ల అక్కడక్కడ బ్యాలెన్స్ తప్పిపోయి అనేక సార్లు భూకంపిస్తూ ఉన్నది. అంతేకాదు భూగర్భ జలాలు అంతా డిస్టర్బ్ అయిపోయి సునామీలు వస్తూ ఉన్నాయి. భూగర్భ జలాలు అంతా డిస్టర్బ్ అయిపోయి పైకి రావడం, కిందికి వెళ్ళడం, వాటి ఒత్తిడి వల్ల అనేకసార్లు మనకి న్యాచురల్ కెలమిటీస్ వస్తూ ఉన్నాయి. సో ప్రియ దేవుని బిడ్డ, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనము ఎక్కడ కరెక్ట్గా తిరగాలో, ఎక్కడ స్పీడ్ పెంచాలో, ఏ విధంగా మన ట్రాక్లో మనం వెళ్ళాలో, ఏ విధంగా మన జీవితంలో మనం వెళ్ళాలో కరెక్ట్గా దేవుడు మనలను కొన్ని చోట్ల భారాలు పెట్టి, కొన్ని చోట్ల గాయాలు పెట్టి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని సరిగ్గా నడిపిస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నాకేమి అనే స్థితి వచ్చిందంటే మనిషికి దొరకడు, దేవుడికి కూడా దొరకడు. నాకేంటి అనేటువంటి స్థితి రాకుండా దేవుడు ఆయన ఒక గాయాన్ని పెడతాడు. ఆ గాయము దేవుని కృప. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సో ఆ గాయం ఉన్నప్పుడు ప్రతి మనిషి ప్రార్థన చేస్తుంటాడు, అయ్యా ఈ నొప్పి, ఈ భారం, అయ్యా ఈ కష్టం, అయ్యా ఈ శ్రమ, అయ్యా ఈ యాతన అని చెప్పేసేసి. ప్రియ దేవుని బట్టి అనేక సార్లు కుటుంబంలో కొంతమంది అడ్డం పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది గయ్యాళి భార్యలు ఉంటారు, కర్కశమైన భర్తలు ఉంటారు. ఎందుకు వాళ్ళని ఇచ్చాడు దేవుడు? విలియం కేరీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గొప్ప రచయిత ఆయన. ఈ చేతిలో బైబిల్ మనం చదువుతున్నామంటే ఆయన కృషే. అనేక భాషల్లో, 17 భాషల్లో ఆయన బైబిల్ తర్జుమా చేశాడు, నిఘంటువులు రాశాడు, బెంగాలీ భాష నిఘంటువులు రాశాడండి ఆయన. సో ఆయన లైఫ్లో చూస్తే మనం భయంకరమైనటువంటి డిప్రెషన్లో ఉండి ఆయన 24 గంటలు గాయపరిచి కత్తి తీసుకొని చంపాలని చూసేటువంటి భార్య ఉందంట. గయ్యాళి భార్య. ఆయన ఇంటికి రాగానే మీదబడి గాయం చేసేటువంటి ఆమె ఉంది. చాలా భయంకరంగా ట్రీట్ చేసేది. మెంటల్గా డిప్రెషన్ అయిపోయి. ఎందుకంటే ఆయనకు వచ్చినటువంటి 2 పిల్లలు. ఆయనకు 2 పిల్లలు. ఫిలిప్ అనే వాళ్ళ కొడుకు. ఫిలిప్ అనే ఒక కుమారుడు చనిపోయాడు. ఇక్కడ వాతావరణం పడక, సరిగ్గా డాక్టర్ వైద్యం చేసుకునే డబ్బులు లేక ఆ కొడుకు చనిపోతే ఆ డిప్రెషన్లోని ఆమె, అసలే ఆమె భక్తిహీనరాలు, అంత భక్తిపరాలు కాదు. మరి అటువంటి ఆమె మళ్ళీ ఇది చూసి, అంత కూడా నీ వల్లే నా కొడుకు చచ్చిపోయాడు, ఇంగ్లాండ్ ఉండుంటే నా కొడుకు బతికేవాడే, నువ్వు దేవుడి సేవ అని వచ్చావు, దేవుడు మన బిడ్డను ఎక్కడ కాపాడాడు? వేర్ ఇస్ ద లార్డ్? వేర్ ఇస్ ద సాల్వేషన్? వేర్ ద క్యూర్? ఎక్కడ నా బిడ్డ స్వస్థత? ఎక్కడ? నీవు ప్రకటిస్తాను వచ్చిన దేవుడు, నీ పిలిచిన దేవుడు నీ బిడ్డను ఎందుకు కాపాడలేదు అని చెప్పేసి ఆమె బాగా డిప్రెషన్ అయిపోయి ఆ బిడ్డని జ్ఞాపకాలు గుర్తు చేసుకొని చాలా హింసించదంట ఆయన. అందరూ వచ్చి అడిగేవాళ్ళు, నీ భార్యను తీసుకుపోయి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసి నువ్వు ప్రశాంతంగా సేవ చేసుకో అంటే ఆయన ఒకటే మాట అనేవాడు, పెళ్లి రోజు నేను ప్రమాణం చేశాను, చనిపోయాక నీతో ఉంటానని ప్రమాణం చేశాను, ఎంత కష్టమైన శ్రమైనా సరే నేను ఆ ప్రమాణాన్ని నిలుపుకుంటాను, నా దేవుడు నాకు కృపిస్తాడు, నేను ఆ ప్రమాణాన్ని నిలుపుకొని నా భార్యను నేను ప్రేమించి చివరి దాకా ఖచ్చితంగా ఆమెతోనే నేను ఉంటాను. నేను ఈరోజు గయ్యాళిదాను, ఈరోజు ఆమె మైండ్ సరిలేదాను, ఆరోగ్యం సరిలేదాను, నాకు భారం అయిపోయిందాను, నేను ఒకళ్ళు వదిలేస్తే దేవుడు రేపు ఒకవేళ నేను అదే స్థితిలో ఉంటే నేనుంటే, కాబట్టి నా భార్య నేను చివరిదాకా నేను ఆనాడు చేసిన ప్రమాణం ప్రకారం బైబిల్ మీద ప్రమాణం చేసి పెద్దల ముందు, సంఘం ముందు, దేవుని ముందు చేసిన ప్రమాణాన్ని నిలుపుకోవడానికి నా భార్య ఎట్లాంటిదైనా నేను ఆమెను మోసుకొని పోతాను, నాకు దేవుడు కృపిస్తాడు అని చెప్పేసి దేవునికి రోజు ఏడుస్తూ కన్నీళ్లతో తన భార్యను అప్పగించేవాడు అంట. అయ్యా ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, ఈ గాయం నేను భరించలేకపోతున్నాను, అయ్యా నాకు సహాయం చేయ్యా, నా భార్యని భరించే కృప నాకు దయచేయ్యా, ఈ ముళ్ళుని జయించే శక్తి నాకు దయచేయని చెప్పేసి విలియం కేరీ గారు రోజు ప్రార్థన చేసేవాడంట. చాలాసేపు ప్రార్థనలు ఉండేవాడంట. ఆ ప్రార్థనలోని దేవుడు అతనికి ప్రత్యక్షతలు, గొప్ప గొప్ప జ్ఞానయుక్తులు, జ్ఞానంతో ఉన్నటువంటి సబ్జెక్టులు దేవుడు దయచేసేవాడు. సో ప్రియ దేవుని బిడ్డ, దేవునికి బాగా దగ్గర అయిపోయాడు ఆయన. ఎంత అంటే ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరు సహాయం చేయడానికి ప్రభువా, నువ్వు తప్ప అని ఏలాడబడే అంతగా అతనికి గుండెల్లో భారం ఉండేది. వేలాడబడే అంతగా ఆయన పట్టుకొని వదలకుండా ఉండేంత భారం ఉండేది. సో అద్భుతంగా దేవుడు నడిపించాడు, ఆయన ఆశ్చర్యకరంగా తీసుకొచ్చాడు. ఈ రోజున వచ్చిన మిషనరీలు అందరికంటే కూడా ఉన్నతమైన సేవ చేశాడు. భారతదేశం అటువంటి మరి భయంకరమైనటువంటి అరాచకాలను, లేకపోతే భయంకరమైనటువంటి సిద్ధాంతాలను, సతీ సహగమనటువంటి సిద్ధాంతాలు, ఆడపిల్లలు చదువుకోకూడదనేటువంటి సిద్ధాంతాలు, బాల్య వివాహాల సిద్ధాంతాలు అన్నిటినీ కూడా, సాంఘిక దురాచారాలన్నిటినీ కూడా కూకటి వేళ్లతో పాటు పెకిలించి వేసి స్త్రీ జాతికి ఒక గొప్ప, స్త్రీ జాతికి బడుగు వర్గాలకి, నిమ్న జాతి వాళ్ళకి అందరికీ కూడా ఈ రోజున చదువుకునే ఒక స్వేచ్ఛని ఇచ్చాడు. ఈ రోజున అనేకమైనటువంటి మూఢాచారాలను,
రూపుమాపేటువంటి ఒక గొప్ప శక్తివంతుడిగా దేవుడు ఆయన వాడుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవునికి దగ్గరగా ఎవరు వెళ్తారో వాళ్ళే ఇవన్నీ తెలుసుకుంటారు. దేవుని పాదాల దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళకే అర్థమవుతాయి ఇవన్నీ కూడా. వాళ్ళకే ఆ భారం ఉంటుంది. దేవుని భారం అంటే అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. సేవ అంటే మన భారం కాదు, దేవుడి భారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సేవ అంటే దేవుడి భారాన్ని మన గుండెలో తెచ్చుకోవాలి. అదే పలానా వ్యక్తిని బట్టి దేవుడికి భారం ఉంటుంది. నువ్వు వెళ్ళు అంటే మనం అంటాం, ఒక రౌడీని బట్టి దేవుడికి భారం ఉంటుంది. నువ్వు వెళ్ళి వాక్యం చెప్పు అంటే మనం అంటాం, ఓరే నాయన వాడు రౌడీ నాయన, నేను పోలేను తండ్రి, నా చేత కాదు. వాడు ఎన్ని మర్డర్లు చేసాడు నీకు తెలుసా? ఎంత భయంకర వ్యక్తి నీకు తెలుసా దేవుడా? ఎంత ఘోరమైన కార్యం చేసాడు నీకు తెలుసా దేవుడా అని మనం అంటాం. కానీ దేవుడు అంటాడు, రే వాడిని బట్టి నాకు భారం ఉంది, వెళ్ళు అంటే వెళ్ళం. ప్రభువా నేను చెప్పలేను ఆయన, నువ్వు వెళ్ళి చూసుకోను ఆయన. మా చర్చిలో ఒక అబ్బాయిని వాళ్ళ భార్య నిద్ర కలిసి ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళమన్నాం. వెళ్ళమంటే రోజు ఏదో సాగు చెప్తున్నాడు. అయ్యా అక్క వాడు తాగేస్తున్నాడు, అక్క భార్యని కొడుతున్నాడు మేము వెళ్ళేసరికి, బిడ్డలను కొడుతున్నాడు మేము వెళ్ళేసరికి, లేకపోతే అది చేస్తున్నాడు ఇది చేస్తున్నాడు అని చెప్పేసి వెనక్కి వచ్చేసేవాళ్ళు అసలు. సో నాకు అనిపించదు అసలు ఇది దేవుడి భారం. మనకు భారంగా వస్తేనే మనం ఈ సేవ చేయగలం. ఆయన హృదయ ఆకాంక్ష, హృదయ ఆక్రందన మనం వింటేనే, ఆయన హృదయ ఆక్రందన మనం వినగలిగితేనే ఆయన చెప్పిన పద్ధతిలో మనం వెళ్ళగలం సేవలు. లేకపోతే మనం సింపుల్గా ఏదో కంఫర్ట్ జోన్లు అంతా నిర్మించుకొని వెళ్ళగలం. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ బైబిల్లో కూడా సౌలు దమస్కు మార్గానికి వచ్చినప్పుడు ఆ దమస్కు మార్గంలో దేవుడు అతన్ని దర్శించి దేవుడే నేరుగా సువార్త చెప్పాడు. చనిపోయిన తర్వాత మీరు జాగ్రత్త వినండి, చనిపోయిన తర్వాత యేసు ప్రభు నేరుగా వచ్చేవరకని సువార్త చెప్పాడు. అంటే పౌలుకే చెప్పాడు సౌలుగా ఉన్నప్పుడు, సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు? ఏ మనిషి చెప్పిన వినే స్థితిలో లేడు ఆయన, చెప్పేవాళ్ళని చంపుతున్నాడు. కాబట్టి దేవుడే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యాడు దాంట్లో అతనికి సువార్త చెప్పడానికి. ఇన్వాల్వ్ అయ్యి ఎందుకు నన్ను సౌలా ఎందుకు హింసిస్తున్నాను నన్ను అడిగాడు. ఎవడు ప్రభా నువ్వు, ఎవరు, హు ఆర్ యు అంటే నీవు హింసిస్తున్నటువంటి క్రీస్తు నేనే అన్నాడు. అంతే దెబ్బకి గుర్రమించి కింద పడిపోయాడు. కళ్ళు పొరలు గమ్మిపోయినాయి, మూసుకుపోయినాయి కళ్ళు. శబ్దం వింటున్నాడు కానీ ఎటువేళ వాళ్ళు తెలియట్లేదు. అటువంటి భయంకరమైనటువంటి చీకటి అగాధం కమ్మిపోయింది అతని జీవితాన్ని. 2-3 పట్టుకుంటే కానీ నడవలేని స్థితికి వచ్చేసాడు. సో అలాంటి క్రిటికల్ కండిషన్స్లో, చాలా భయానకమైన స్థితిలో ఉన్నటువంటి సౌలు ఒక ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. అయితే యేసుప్రభు మరలా చెప్తున్నాడు ఒక వ్యక్తికి. చూద్దాం, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? 10-11 వచనాలు. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతను పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్ననిదనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే అతడు ప్రార్థన చేస్తున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందునట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అతడు ప్రార్థన చేస్తూ చూస్తున్నాడంట. బయట కళ్ళేం మూయబడిపోయినాయి, బయట ఏం చూడటానికి లేదు. తనతో పడిచినటువంటి స్నేహితుల్ని కొలీగ్స్ చూడడానికి కూడా లేదు. కానీ ప్రార్థనలో మాత్రం కళ్ళు మూయబడినప్పుడు మాత్రం చూస్తున్నాడు అంట. ఏం చూస్తున్నాడు అంటే అననీయ అనేటువంటి ఒక పేరు గల ఒక వ్యక్తి వచ్చి తన మీద చేతులుంచి ప్రార్థన చేయటం వింటున్నాడంట. అందుకు అననీయ ఏమన్నాడు చూద్దాం. ఈయన దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీ పేరు, నీ ప్రార్థన, నువ్వు తల మీద చేయబెట్టిన ఆ స్పర్శ అతడు చూస్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళు అన్నాడు. మరి అననీయ ఏమనాలి? అవునా ప్రభా, నిజమా? ఇంత గొప్ప అద్భుతమా, ఇంత గొప్ప ఆశ్చర్య ప్రభా, ఖచ్చితంగా ప్రభా నేను వెళ్తాను. నా పేరు విన్నాడంటే, అసలు నా స్పర్శ అతడు చూడాలనుకుంటున్నాడంటే, నా ప్రార్థన ధ్వనిని వినాలనుకుంటున్నాడంటే వెళ్తాను ప్రభా ఖచ్చితంగా, ఎస్ ఐ విల్ గో అని చెప్పేసి చెప్పాలి. దేవుడే చెప్పిన ఇతడు ఏమంటున్నాడు చూద్దాం. మనం 13వ వచనం చదువుకుంటాం. అందుకు అననీయ, ప్రభువా ఏమంటున్నాడు? ప్రభువా ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతన్ని గురించి అనేకుల వల్ల వింటేనే. అయ్యా నేను విన్నానయ్యా, దేవుడు చెప్పిన మాట వినటం పక్కన పెట్టి ఇప్పుడు చెప్తున్నాడు. ఈ సౌలు ఎవరు అనుకుంటున్నావు దేవుడా? ప్రభువా 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 అంటున్నాడు. కానీ ప్రభు చెప్పిన మాటకు లోబట్టలేదు. ప్రభు అంటే అర్థం ఏంటి? నువ్వు అధికారివి, నీ మాట వింటాను ప్రభా, నువ్వు నా దేవుడివి, నువ్వేం చెప్పినా వింటాను అనేటువంటి పరిస్థితి అన్నమాట. కానీ ప్రభువా అంటున్నాడు. కానీ మరి తర్వాత ఏమంటున్నాడంటే, సౌలు అంటే ఏమనుకుంటున్నావయ్యా? సౌలు ఎటువంటి వాడు అనుకుంటున్నావు? సౌలు అనేక మంది పరిశుద్ధులకు కీడు చేసినటువంటి వాడు. అతడు యెరూషలేములో తన కార్యాన్ని ముగించుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు దమస్కులో నాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. అందువల్ల వచ్చాడయ్యా అతను అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత
ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. చెప్తున్నాడు. ఎటువంటి వాడు అనుకుంటున్నావు ఆయన? ఇక్కడ కూడా తాకీదులు తీసుకుని వచ్చాడు. ఉత్తరం అతను ఇక సంతకం పెట్టుకుని వచ్చేసాడు, ఇక్కడ వీళ్ళని కూడా చంపేయాలని అని చెప్తా ఉన్నాడు. 15 వచనం చదువు. అందుకు ప్రభు, నీవు వెళ్ళు, అన్యజనుల ఎదుట, రాజుల ఎదుటను, ఇజ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పు. అననీయ అంటున్నాడు. దేవుని స్వరాన్ని వినగలిగి, దేవుడు పిలవగలిగే అంత గొప్ప హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ప్రార్థనాపరుడైనటువంటి ఒక వ్యక్తి. దేవుడు పిలవగానే చిత్తం ప్రభు అంటున్నాడు. కానీ ఏమంటున్నాడు తర్వాత అంటే, వాడు పొర్రపడిన బాగుపట్టని వీల్లేదు. ఎటువంటి వాడు అనుకుంటున్నావు? ప్రజలను హింసించి భయంకరం చేసినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి నేను వెళ్ళను ప్రభువా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క భారం ఏంటంటే, పౌలు తాను పొందబోయేటువంటి చేయబోయేటువంటి ఆ సేవను చూస్తున్నటువంటి దేవుడు, ఆ సేవను చూస్తున్నటువంటి దేవుడి కన్ను వేరు, ఈ యొక్క అననీయ కన్ను వేరు. అననీయ బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నాడు, అతను చేసినటువంటి అంటే గతంలో చేసిన కార్యాలు చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు అతని భవిష్యత్తును చూస్తూ ఉన్నాడు, పంపుతున్నాడు. వెళ్ళు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళు అక్కడికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని భారం అతనిలో లేనంత వరకు అతను వెళ్ళలేకపోయాడు. అతను హింసించబడాలని, చచ్చిపోవాలని, అతని చావు కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, కాదు కాదు, నా నామము నిమిత్తం రాజులు ఎదుట, ప్రధానుల ఎదుట, ఇజ్రాయేలు ఎదుట, సర్వ సమాజం ఎదుట, ముఖ్యంగా అన్యుల ఎదుట ఎటువంటి శ్రమలు పొందాలో నేను అతనికి చూపిస్తాను. వాటిని భరించడానికి అతను సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళి నేను చెప్పిన పని చెయ్యి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అతను వెళ్ళి, సహోదరుడా ఇక 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 తప్పదు, వెళ్ళి సహోదరుడా సౌలా దారిలో కనపడినటువంటి ఆ యేసు ప్రభు నన్ను నీ యొద్దకు పంపించాడని చెప్పి తల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే కళ్ళలో పొరలన్నీ రాలిపోయాయి. వెంటనే మహానందంతో లేచాడు. ఆనాటి నుంచి అతని సేవ ఆరంభమైంది. చనిపోయి చివరి శ్వాస వరకు రోజు రోజుకు అతని సేవ సరికొద్ది విషయాలు పచ్చబడ్డాయి. తపన పెరిగింది, తృష్ణ పెరిగింది, కష్టాలు పెరుగుతున్నాయి, శ్రమలు పెరుగుతున్నాయి, దుఃఖాలు పెరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువగా సేవ వలన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నటువంటి ఆ చిత్తం పెరుగుతూ ఉంది, ఇంకా ఆ తృష్ణ పెరుగుతుంది ఇంకా అతనిలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, సేవ అంటే నిజంగా దేవుడు నాకు చెప్తున్న మాట ఏంటంటే, నా హృదయాకాంక్ష ఏంటో మీరు చేయాలంతే. నేను చెప్పినది మీరు చేయాలంతే. నేను చూసేది మీరు చూడాలి, నేను వినేది మీరు వినాలి. లోకం చెప్పేది వినటం కాదు, లోకం వినిపించేది వినటం కాదు, లోకం చెప్పేది చేయటం కాదు. కానీ ఒకటి మాత్రం వినాలి, నేను చెప్పేది మీరు చేయాలి. నేను ఏది రహస్యం మీకు బోధిస్తున్నానో అది ఖచ్చితంగా మీరు చేయాలి. బయట ఎంత పెద్ద తుఫాను వచ్చినా నేను చెప్తాను క్షేమంగా ఉంటుంది, మీరు వెళ్ళండి అంటే నా మాటే వినాలి మీరు. బయట చెప్తున్నటువంటి టీవీ న్యూసో లేకపోతే బయట చెప్తున్నటువంటి రేడియో న్యూసో ప్రజల్లో మరి చెప్తున్న మాటలు ఇవి కాదు మీరు వినాల్సింది, నేను చెప్పేది మీరు వినాలి ఖచ్చితంగా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, లోకం తట్టు చూస్తే ఖచ్చితంగా ఓడిపోతాం. ఊరు నుంచి వదిలేసి పోవాలనిపిస్తుంది, సేవ నుంచి వదిలేసి పోవాలనిపిస్తుంది, ఉద్యోగం విడిచిపెట్టి పోవాలనిపిస్తుంది, కుటుంబాన్ని వదిలిపెట్టి పోవాలనిపిస్తుంది. కానీ దేవుని తట్టు చూస్తే ఖచ్చితంగా 100% దేవుడు నడిపిస్తాడు, సహాయం చేస్తాడు, అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యకారం చేస్తాడు. అందుకే చెబుతున్న ఈ రోజున దేవుడు మనతో కూడా ఉన్నాడు. మనకు ఏ స్థితిలో ఉన్నానో ఆయన తన కౌగిలి మనకు ఫ్రీగా ఇచ్చి, ఉచితంగా ఆయన కౌగిలిని మనకిచ్చి, ఆయన యొక్క మాటను మనకిచ్చి మనం బ్రతికించబోతూ ఉన్నాడు. రా ఆయన కౌగిట్లోకి, రా ఆయన సముఖములోనికి, రా ఆయన సాన్నిధ్యంలోనికి, రా ఆయన యొక్క చేతి నీడలోనికి, రెక్కల నీడలోకి రా. ఏ స్థితిలో నన్ను బతికించగలడు ఆయన, ఏ స్థితిలో నిన్ను నిలబెట్టగలడు ఆయన, ఏ స్థితిలో నిన్ను ఆదరించగలడు ఆయన. ప్రార్థన చేసుకుందామా? కృంగిపోయి ఉన్నావేమో, బలహీన పడిపోయి ఉన్నావేమో, దిక్కులేని స్థితిలో ఉన్నావేమో, నీకోసం ఈరోజు ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నీ బాధలో దేవుడు నిన్ను ఓదార్చబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు, నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకొని నీకోసం ప్రార్థన చేస్తాను. కన్నిటితో దేవుని యొద్దకు రా సహోదరుడా, కన్నిటితో దేవుని యొద్దకు రా సహోదరి, కన్నిటితో దేవుని యొద్దకు రా. యవనస్తుడా, కృంగిపోయావా, మోసపోయావా, నిస్సహాయ స్థితిలో కూర్చున్నావా? నమ్మిన వారు మోసపుచ్చినప్పుడు నీ బ్రతుకులు అగ్ని పర్వతం చెలరేగుతుంటే తట్టుకోలేక, బ్రతకలేక, జీవించలేక భయానక పరిస్థితుల మధ్య తిరుగుతున్నావేమో. జాగ్రత్త, ఇదిగో దేవుడు నీతో ఉన్నాడు, దిగులు పడకు. నీ కన్న తండ్రి, నీ సృష్టికర్త, నిన్ను తన చేతితో తన స్వరూపం చేసుకున్న దేవుడు నిన్ను కాపాడాలని ఎదురు చూస్తున్నాడు ఆయన.
ప్రపంచమంతా నిన్ను మోసం చేసిన, ప్రపంచమంతా నిన్ను గాయపరిచిన, ప్రపంచమంతా నిన్ను వెలివేసిన, ప్రపంచమంతా వేలు పెట్టి నిన్ను చూసి నీ బలహీనతను బట్టి హేళన చేసిన, ఈరోజు నేను ప్రకటిస్తున్న యేసు, నేను ప్రకటిస్తున్న తండ్రి నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. నీ ఎగ్జాక్ట్ పరిస్థితిని, నీ ఎగ్జాక్ట్ సిచ్యుయేషన్ని ఆయన అర్థం చేసుకున్నాడు. నీ పక్క నిలబడి ఉన్నాడు ఆయన, చేతులు చాపి ఉన్నాడు ఆయన. అడుగుతావా, తండ్రి రా తండ్రి నా జీవితంలో, రా తండ్రి నా బ్రతుకులో, రా తండ్రి నా జీవితంలో అడుగుతావా? యేసయ్యా మీకు స్తోత్రం, రక్షకుడా మీకు స్తోత్రం, పరిశుద్ధుడా మీకు స్తోత్రం, పరలోకపు తండ్రి, మహిమగల చక్రవర్తి రండి నాయన, అద్భుతములు చేసే రక్షకుడా మీరు రండి నాయన. మీరు సమాధానంతో నింపండి, కృపతో నింపండి, బలముతో నింపండి, జీవముతో నింపండి, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండి నాయన. ఎంతమంది ప్రజలు నాయన ఓటమిలో బ్రతకలేక, దుఃఖములో బ్రతకలేక, అయ్యా యాతనలో బ్రతకలేక బ్రతుకును ముగిస్తున్నారయ్యా, బ్రతుకును నాశనం చేసుకుంటున్నారయ్యా. ఒక్కసారి రండి మా జీవితంలో ప్రభువా, మీ కృపచేత బ్రతికించండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, మీరు ఆదరించండి, అద్భుతం జరిగించండి, మీరు ఆశ్చర్యకరం జరిగించండి, శక్తితో నిలబెట్టండి. మీ కృప దయ కనికరించి జీవం ఇచ్చి నడిపించమని, సహాయం చేయమని, మీ రక్తంతో కడి పరిశుద్ధపరచమని, మాకు ఎలా బ్రతకాలు నేర్పించమని తండ్రి నాయన. మేము చెవిటి వారమై ఈ లోక వార్తలు వినకుండా, మోగవారమై ఈ లోక పాటలు మాట్లాడకుండా, అయ్యా గుడ్డివారమై ఈ లోకం చూపించేటువంటి భయానకమైన పరిస్థితి చూడకుండా నిన్ను మాత్రమే చూసే ఆత్మీయ నేత్రములు కలిగిన వారమై, ఆత్మీయ చెవి కలిగిన వారమై, ఆత్మ చెప్పే స్వరమును వింటూ, ఆత్మ చూపించే ప్రత్యక్షతలు చూస్తూ ముందుకు సాగిపోయి కృప దయచి నడిపించి బలపరచమని, ఆశీర్వదించమని, మీరు అద్భుతం చేయమని, దయ చూపించమని, కారుణ్యంతో నింపమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక, గొప్ప సమాధానం సమకూర్చి నిలువబెట్టునుగాక, బలపరచునుగాక, స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రేయర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు